కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని రాజ్యసభ లక్ష్మణ్ అన్నారు. ఎవరో రైతు చనిపోయాడని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు చనిపోతే కేటీఆర్ ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతారని ప్రశ్నించారు. రైతులంటే ఆయనకు చిన్న చూపాలని నిలదీశారు లక్ష్మణ్. దొడ్డిదారిన కాకుండా గ్రామ సభలు నిర్వహించి మాస్టర్ ప్లాన్పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్ ఇప్పుడు రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే పరాకాష్ఠకు చేరుతా ఉన్నది. భూ సేకరణ నెపంతో భూదండాలకు ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. రైతుల భూములు బలవంతంగా లాక్కొని పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగిస్తూ ఒక దళారీ పాత్రను ఈ ప్రభుత్వం పోషిస్తా ఉన్నది. ఈ ప్రభుత్వము ఒక ఫెసిలిటేటర్ గా మారి ప్రజా ఉపయోగ అవసరాల నిమిత్తమైతే రైతులకు మేలు జరిగే విధంగా లేదా భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకే ఇప్పటి వరకు పారితోషికం ఇవ్వకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ పేరు మీద భూదండాలు, ఫార్మా కంపెనీలు నెలకొల్పుతున్నటువంటి ఒక సాకుతో భూదండాలు, మెట్రో ప్రాజెక్టులు నిర్మాణం అని చెప్పి అసలుకే ఈ రోజు ఎసరు పెట్టిన ప్రభుత్వం. ఎంఎంటీఎస్ రెండో విడత గాని ఎప్పుడో ప్రారంభించిన మెట్రో పాతపట్నంలో అడుగు ముందుకేయకముందే తెరలేపి దందాలకు పాల్పడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద ఈ రకంగా ధరణి కూడా రైతుల హక్కులు కాలరాస్తూ వారు ఢిల్లీలో ప్రకటించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుతుంది, భవిష్యత్తులో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కాదు, అబ్కీ బార్ దళారీ సర్కార్ కావాలి. మీ నినాదం దళారీ పోత్ర పోషించడానికే తెలంగాణను భ్రష్టు పట్టించి